ఇప్పుడు ఎంత నిస్సిగ్గుగా మీరు ఆడ కనీసము వాళ్ళని తీసుకొని వచ్చేటటువంటి దాంట్లో భాగంగా ప్రొసీజరల్ రెడ్ కార్నర్ నోటీసు తర్వాత ఇంటర్పోల్కి సంబంధించినటువంటి దాంట్లో మీ పని మీరు చేయక కావాలని డిలే చేసుకుంటా ప్రత్యక్షంగానే దోషులని కాపాడుకుంటా వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం కూడా మనం చెప్పాలి. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా శక్తివంతంగా ఉంటున్నటువంటి ప్రాంతాలలోనే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నటువంటి ప్రాంతం, కేటీఆర్ ఉన్నటువంటి ప్రాంతం, హరీష్ రావు ఉంటున్నటువంటి ప్రాంతం, కవిత ఉంటున్నటువంటి ప్రాంతం, వీళ్ళందరూ కుటుంబం మొత్తం ఎక్కడైతే వీళ్ళ పార్టీ పుట్టిందో, ఎక్కడైతే వీళ్ళ యొక్క పునాదులు ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళ పార్టీ చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పి నమ్ముతారో అక్కడనే వీళ్ళు పోటీల నుంచి తప్పుకున్నారు, అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు అని అంటే అంతకంటే గొప్పదేదో వీళ్ళకి లాభం జరిగే పని ఉంది కాబట్టి అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇది మనం గమనించాలి. ఈ అంతకంటే గొప్పనైనటువంటి పని ఏంటిదో చెప్పనా? ఆడ ప్రభాకర్ రావు అనేటైనని ఆపితే వీడికి రానియకుండా ఉంటే వీళ్ళు బతుకుతారు. ఎందుకు అనంటే ప్రభాకర్ రావు వీడికి వచ్చి విచారణ గిట్ట ఎదుర్కొంటే ఆ ప్రభాకర్ రావుని గతంలో ఆదేశించినటువంటి వ్యక్తులు బయటికి వస్తారు, రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ చర్యల్లో మీరే ఉంటారనేటటువంటి నగ్న సత్యం సమాజానికి తెలుసు. కాబట్టి మీ యొక్క అక్రమాలని అవినీతిని మీరు చేసినటువంటి నీచపు పనులని ఆపుకోనికే మీ యొక్క అభ్యర్థిని నిలబెట్టకుండా బీజేపీకి థ్యాంక్స్ చెప్పారు. నిజం చెప్పాలనంటే ఎమ్మెల్సీ యొక్క అభ్యర్థిని వీరి కేసుల నుంచి తప్పించుకోనికే బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిండ్రు. ఇది అసలు కథ. వచ్చి మమ్మల్ని అంటారు మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. అవును, ఆయన లేకపోతే ఏంది, మీతో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అంటాడు. మెడకాయ మీద తలకాయల కోడి మందని దిమాకున్న మాట మాట్లాడరు ఎవరైనా కూడా. ఎందుకోసం అంటున్నామనంటే వేగంగా మనం మాట్లాడేసేసి కేసులు పెడితే నిలబడేటటువంటిది ఉంటుందా? నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆడికించి తీసుకొని వచ్చిన తర్వాత విచారణ చేస్తే నిన్నెవడు ఆదేశించిండు అనేటటువంటిది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే ఆన్ రికార్డ్ మనకు ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోనికి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళనేమో ఆడనే దాచిపెడతామంట. వీడికొచ్చి మనం ఏమైనా గిట్ట చేస్తే చూసిరా డొల్ల కేసు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ మాట్లాడనీకే.